ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ ప్రేమ కలిగిన పాదాలు పట్టుకొని గోజాడి ప్రార్థించుకోవడానికి, మా విన్నపములను, మా యొక్క అవసరతలను చెప్పుకోవడానికి, మరి ముఖ్యంగా నీ మాటలు ఆలకించి నీ గొప్పతనాన్ని గుర్తించి నిన్ను ఆరాధించి స్తుతించుటకు మాకిచ్చిన అవకాశములను బట్టి వందనములు. మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అనుదిన ధ్యానాలను క్రమముగా ఆలకిస్తున్నారా అండి? మరి హీబ్రూ నామాలను మనం ఇంతవరకు ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు యెహోవా షాబోత్, జెహోవా షాబోత్, ఆయన సైన్యములకు అధిపతి, ద లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతి అనే మాటను మనం ధ్యానించబోతున్నాం. మరి ఇంతవరకు మీరు గమనించకపోతే యెహోవా జైరే, యెహోవా షమ్మా, యెహోవా షామా, జెహోవా నిస్సి, జెహోవా రోహి, జెహోవా 7, 8, 9 నామాలు ఇప్పటి వరకు మనం ధ్యానించాం. మీరు వెనక్కి వెళ్తే అవన్నీ కూడా మీరు వినటానికి అవకాశం ఉంటుంది. రండి, ఈరోజు కీర్తనలు 24వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, వినండి. గుమ్మములారా మీ తలలను పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియకు యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు, మన ప్రభువు రాజు, రాజులకు రాజు, మహిమగల రాజు. రాజు అనగానే రాజ్యానికి సైన్యాలు ఉంటాయి కదండి. సైన్యములకు అధిపతి. ఈ లోక రాజులకు ఒక లిమిటెడ్ సైన్యం ఉంటుంది. మరి మన దేశాల్లో ఇవాళ సైన్యాన్ని 3 భాగాలుగా విభజిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ మిలిటరీ. ఒక 3 రకాలు మాత్రమే ఉన్నాయి. కానీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు సర్వ సైన్యం, పరలోకపు దూతలను సైన్యములుగా సిద్ధపరిచాడు. భూలోకపు నరులను ఆయన సైనికులుగా సిద్ధపరుస్తున్నాడు.